ఏపీలో ఎస్ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24 వరకు ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇదే గడువులో పోలింగ్ కేంద్రాలు, హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. అనంతరం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించనున్నారు. ఇక ముసాయిదా విడుదల అయిన తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓట్ల క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 3న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ హరికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి సంబంధించి ఈ రోజుతో గడువు ముగియబోతోంది. ఏదైతే ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి తేదీల నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు అయితే వ్యక్తమయ్యాయి. ప్రధానంగా విపక్షాలతో పాటు వామపక్ష నేతలందరూ కూడా ప్రస్తుతం బిఎల్ఓస్ ఎక్కడ కూడా ఇంటింటి సర్వే చేయడం లేదు. అలాగే కూటమి పార్టీకి సంబంధించి అంటే అధికార ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రభావితం చేస్తోందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను కలిసి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కంప్లీట్గా గడువును కూడా పెంచాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటు 3 నెలల పాటు ఈ గడువును పెంచాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. అయితే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీకి సంబంధించి కూడా స్వీకరిస్తాం. ఒకవేళ తప్పులు ఉంటే దానిని సరిచేసేందుకు కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్పడమే కాకుండా అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి కూడా పంపడం జరిగింది. ఏదైతే పార్టీలకు సంబంధించి అందరూ కోరుతున్నారో గడువును పెంచాలని చెప్పేసి కూడా రాసినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. యాక్చువల్గా ఈ రోజుతో కంప్లీట్గా కూడా ఈ ఎస్ఐఆర్ గడువు అనేది ముగుస్తున్నటువంటి నేపథ్యంలో 24వ తేదీ వరకు కూడా ఈ ఎస్ఐఆర్ గడువునైతే పెంచడం జరిగింది. అలాగే అక్టోబర్ 3వ తేదీన తుది జాబితానైతే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 24వ తేదీ వరకు కూడా ఎన్యుమరేషన్ ఫారాలకు సంబంధించి మొత్తం కూడా స్వీకరిస్తుంది. అలాగే 31వ తేదీ, ఈ నెల 31వ తేదీ దానికి సంబంధించినటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ ఏదైతే జాబితా ఉంటుందో ఆ జాబితాను అయితే ప్రకటిస్తుంది. అవి దగ్గర నెల రోజుల పాటు ఇది ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరి పేర్లైనా మిస్ అయినా, లేకపోతే మార్పులకు చేర్పులకు అవకాశం ఉన్నా, లేకపోతే చనిపోయిన వారివి ఎవరైనా కూడా అక్కడ నమోదు చేసినా వీటన్నిటికీ సంబంధించినటువంటి అభ్యంతరాలను ఈ నెల రోజుల పాటు కూడా స్వీకరిస్తుంది. అనంతరం యాక్చువల్గా గత షెడ్యూల్ ప్రకారం అయితే సెప్టెంబర్ 22వ తేదీకి సంబంధించి తుది జాబితానైతే విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 26వ తేదీన దీనికి సంబంధించినటువంటి అంటే కంప్లీట్గా ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు ఒక ముసాయిదాను అయితే విడుదల చేస్తుంది. తర్వాత అక్టోబర్ 3వ తేదీన కంప్లీట్గా తుది ఓటర్ల జాబితాను అయితే విడుదల చేస్తుంది. సో దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సవరించినటువంటి ఓట్ల జాబితా ఆధారంగా కూడా ఎన్నికలు అయితే జరుగుతాయి. ఈ ముఖ్యంగా 2002ను సంబంధించి అప్పుడు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రాతిపదికన అయితే ప్రస్తుతం తీసుకొని జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే విపక్ష పార్టీలు ఏదైతే డిమాండ్ చేశాయో, ఏదైతే విజ్ఞప్తి చేశాయో దానికి అనుగుణంగా అంత భారీగా ఎక్కువ గడువు ఇవ్వలేకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 10 రోజుల పాటు కూడా గడువునైతే పెంచడం జరిగింది. దీనితో పాటు కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దీనిపైన మరింత ప్రచారం చేయాలి, అలాగే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి, 100% అయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో చూడాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే ఆదేశాలు స్పష్టంగా జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు సంబంధించి పట్టణ ప్రాంతం నుంచి, కార్పొరేషన్ల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బిఎల్ఓస్ ఇంటింటికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఇటు బిఎల్ఓలకు సహకరిస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల అయితే సజావుగా సాగుతుంది, మరి కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఏదైతే ఆగస్టుకు సంబంధించి అంటే 31 నుంచి కూడా జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కూడా ఈ నెలల రోజుల పాటు అభ్యంతరాలు ఉంటాయి. ఆ అభ్యంతరాలను కూడా క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకుంటాం, క్షుణ్ణంగా పరిశీలిస్తాం, అన్నింటినీ కూడా సరిచేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి మాత్రం పెరిగినటువంటి ఈ గడువును ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేలా అన్ని పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ
కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు అయితే సూచించినటువంటి పరిస్థితి తాజాగా ఉంది. అనిల్. రైట్ కిషన్, థ్యాంక్ యూ.